అంటే మా వాళ్ళని ఏదన్నా చేస్తే అది మాత్రమే రాంగ్, ఎదురు వాళ్ళని చేస్తే అది రైట్, అది ధర్మం, ఇది అధర్మం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ మన చేతిలో ఉన్నప్పుడు మనకేముంది ప్రాబ్లం? ప్రస్తుతం ఓన్లీ రెండు ఆస్పెక్ట్స్ ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఒకటి గవర్నర్ ఓకే చేయడం, రెండు అరెస్ట్ చేయాలన్న డెసిషన్ బాబు గారు తీసుకోవడం. బాబు గారు ఆ డెసిషన్ తీసుకుంటే ఈ మిగతాది ఆటోమేటిక్గా నడిచిపోతుంది. డైరెక్ట్గా దీనికి ఎందుకైతే కనుక గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం, డైరెక్ట్ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్లో అయితే, ఎందుకంటే ఆయన జడ్జిగా చేసినాడు, ఈ ఆధారాలు చెల్లుబాటుగా ఉంటాడు, అందులో సుప్రీంకోర్టుకి చేసినాడు. కాబట్టి ఏంటనేది చూడాలి. ముందు జాగ్రత్త కోసం గవర్నర్ నెల కలిసి వచ్చారా మొన్న జగన్? ఇవన్నీ ఏమన్నా చెప్పుంటారా? నేను ఆ రోజున అనుకోవడం అయితే మామూలుగా అతను ఒక్కడెళ్ళి ఉంటే నేను అది ఎక్స్పెక్ట్ చేసేవాడిని. భారతీ గారిని కూడా వెంట పెట్టుకెళ్ళాడు కాబట్టి భారతీయ సిమెంట్స్లో సోదాలు ఆ వ్యవస్థను దెబ్బతీసడానికి కుట్ర అన్న కోణంలో వెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఈయన అరెస్ట్ అయితే కనుక నెక్స్ట్ భారతీ గారి పార్టీ నడుపుతారేమో అనేది కూడా ఒకటి, అందుకే తీసుకెళ్లారా? గవర్నర్ ఏం చేస్తాడు అప్పుడు, ఆయన అంటే తిప్పాలి. అంటే ఇంతకుముందు లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి మొత్తం చెప్పొచ్చారు కదా, ఈయన అక్కడ దాకా వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చెప్పొచ్చారా? అంతకుముందు అయితే చంద్రబాబు గారికి సంబంధించి కూడా వెళ్ళి కలిసారు వీళ్ళంతా కూడా. ఏమైంది అప్పుడు జగన్ వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదా, రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు కదా. అవి ఇక్కడ సంబంధం ఏం లేదు. సింపుల్